హాయ్ అండి. వెల్కమ్ టు విఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం కోడి పిల్లల పెంపకం ఎలా అయిందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకి షెడ్ అయితే ఒకటి తీసుకోవాలండి. ఆ షెడ్ స్పేస్ని బట్టి మనం పిల్లలు నింపుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇవి 4000 పిల్లల వరకు మనం తీసుకోవడం జరిగింది. ఒక షెడ్లో పెట్టడం జరిగిందండి. దానికి సంబంధించి కింద మంచిగా నీట్గా ఉండేటట్టు మనం పేపర్లు పెట్టుకున్నాము. అలాగనే టబ్బులలో వాటర్ పెట్టుకొని దానా కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి ఫీడింగ్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలా మొత్తం షెడ్లో కూడా. దాని పక్కన ఉంటే మళ్ళీ 4000 పిల్లలు మళ్ళీ ఇంకో షెడ్లో వేసుకోవడం జరిగింది. అంటే డివైడ్ చేసామండి మొత్తం 8000 పిల్లలను కూడా. ఎలా అయిందనేది మనం ఇప్పుడు చూసుకున్నాము. మనం ఫీడింగ్ ఇవ్వడానికి టబ్స్ ఆడబెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. అలానే మనకి చాలా నీట్గా పెంచుకునేటట్టు చూసుకుంటూ ఉండాలి. అవి పెరిగే కొద్దీ మనం స్పేస్ని పెంచుకునేటట్టు చూడాలన్నమాట. ఈ విధంగా దానికి డివైడ్ చేసి మనం దానికి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. చూడండి ఇంకా స్పేస్ ఉంది, కాకుండా పెరిగే కొద్దీ మనం వెడల్పు చేస్తూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ అండి.